హాయ్ గైస్, నేను మీ పవిత్ర. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను. మా ఛానల్ కి మీరు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 యొక్క రివ్యూస్ చెప్దామని నేను అనుకుంటున్నాను. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 5th వీక్ లో ఎవరు ఎలా ఆడారు, ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 5th వీక్ నామినేషన్ ప్రక్రియను మీరు కూడా చూసారు కదా. ఈ వారంలో రాము కెప్టెన్ అవ్వడంతో తన నామినేషన్ లిస్ట్ లో అయితే లేదు. ఫ్లోరాకి బ్లాక్ స్టార్ రావడంతో తను నేరుగా 2 వారాలు నామినేట్ అయింది. మిగతా 8 సభ్యులందరినీ బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియను చూసి ఆడియన్స్ మరియు హౌస్ మేట్స్ కూడా షాక్ కి గురయ్యారు. బిగ్ బాస్ ఇలాంటి నామినేషన్ ప్రక్రియను పెట్టడానికి బలమైన కారణం అయితే ఉంది. అదేంటంటే డబుల్ ఎలిమినేషన్ మరియు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇంటి సభ్యులందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. సో వీళ్ళల్లో ఒకరిని సేవ్ చేసే విధంగా బిగ్ బాస్ ఇమ్యూనిటీ టాస్క్ అయితే పెట్టారు. ఈ ఇమ్యూనిటీ టాస్క్ లో బంధాల ముసుగుతో అందరూ గ్రూప్ గేమ్ చాలా సేఫ్ గా ఆడారు. ఇందులో ఇమాన్యుల్ అయితే ఇమ్యూనిటీ బ్యాడ్జ్ ని పొంది ఈ వారం సేవ్ అయ్యారు. బిగ్ బాస్ రణరంగం లీడర్షిప్ బోర్డ్ టాస్క్ లో హౌస్ మేట్స్ అందరూ 5 టీంలుగా డివైడ్ అయ్యారు. అందులో దివ్య భరణి ఒక టీమ్ గా, తనుజ కళ్యాణ్ ఒక టీమ్ గా, రీతు డెమాన్ పవన్ ఒక టీమ్ గా, శ్రీజ సుమన్ శెట్టి ఒక టీమ్ గా మరియు ఫ్లోరా సంజన ఒక టీమ్ గా ఉన్నారు. ఇందులో దివ్య భరణి మరియు కళ్యాణ్ తనుజ సేఫ్ జోన్ లోకి వచ్చేసారు. మిగతా ఇంటి సభ్యులందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అసలు ఏ సీజన్ లోనూ చూడనంత రిలేషన్షిప్స్ బాండ్స్ ఈ సీజన్ లో కనిపిస్తున్నాయి. అసలు బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షోనా లేక రిలేషన్షిప్ షోనా అని నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఏదో ఒక పెద్ద ఫ్యామిలీ టూర్ కో లేదా పిక్నిక్ కో వచ్చినట్లయితే నాకు అనిపిస్తుంది. అసలు బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ రిలేషన్షిప్స్ ని బాండింగ్స్ ని అసలు చూడలేకున్నాము. హౌస్ మేట్స్ అందరూ ఈ రిలేషన్షిప్ ని సీరియస్ గా అనుకుంటున్నారా లేదంటే ఏదో గేమ్ కోసమో కంటెంట్ కోసమో ఫేక్ గా నటిస్తున్నారా అన్నది ఆ దేవుడికే తెలియాలి. ఏమంటావు రమేష్? ఏమో ఫేక్ అని నాకు అనిపిస్తుంది. ఏమో ఇంకా పోను ముందు ఎపిసోడ్స్ లో చూడాలి. ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శ్రీజ మరియు ఫ్లోరా ఎలిమినేట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. మరిన్ని BB9 అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.